డాక్టర్ శౌర్యకు ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుంది. కృష్ణబాబు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్, కూతురు శౌర్యకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పాప పరిస్థితి అస్సలు బాలేదు. మీరు ఇక్కడికి తీసుకొచ్చే సమయానికి పాపకు ఒళ్ళంతా విషం పాకింది. పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ కృష్ణబాబుకి చెప్తూ ఉంటే, కృష్ణబాబు, నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి కృష్ణబాబుకు ఫోన్ చేస్తుంది. కృష్ణ, శౌర్యకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, శౌర్య పరిస్థితి అస్సలు బాలేదు. శౌర్య బ్రతకడం కష్టమని చెప్తున్నారు. ఒక అరగంటలో ఒళ్ళు మామూలు రంగుకు వచ్చిందా, లేకపోతే ఒళ్ళంతా నీలి రంగుకు మారిపోతే గనక శౌర్య బ్రతకడం కష్టమని చెప్తున్నారమ్మా. విషానికి విరుగుడు కావాలంట అని చెప్పి కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటే, వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మరోవైపు అక్షయ ఎవరో చూడకుండా విషానికి విరుగుడు తీసుకుని హాస్పిటల్కు వెళ్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.